వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి కొత్తగా 20,216 కోట్ల విలువైన 4 భారీ ప్రాజెక్టులు రానుండగా దాదాపు 50,600 మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 9వ రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఈ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మద్యం కుంభకోణంపై తీవ్రంగా స్పందించారు. ఈ కుంభకోణం ఒక ఆర్థిక నేరంగా పేర్కొంటూ దీని వెనుక ఉన్న కుట్రలను పూర్తిగా వెలికితీయాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు మద్యం అమ్మకాలను నగదుతోనే నిర్వహించడం, డిజిటల్ చెల్లింపులను నిలిపివేయడం ద్వారా బ్లాక్ మనీని ప్రోత్సహించిందని ఆరోపించారు. ఈ విధానం పన్నులను ఎగ్గొట్టేందుకే అమలు చేసినట్లు షర్మిల విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాలని ఆమె సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటన వివరాలను ఆయన మంత్రులతో పంచుకున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వంతో సత్సంబంధాలను పునరుద్ధరించడం తన లక్ష్యమని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల సింగపూర్తో రాష్ట్ర సంబంధాలు బలహీనపడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులను, మౌలిక సౌకర్యాల అభివృద్ధిని ప్రోత్సహించే కీలక ఒప్పందాలను కుదుర్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సీఎంఓ అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది రాకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కుంటలు నిండి వరద నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. దేశ ప్రధానిగా మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డును మోడీ సొంతం చేసుకున్నారు. శుక్రవారంతో 4,078 రోజుల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. 4,077 రోజులు ప్రధానమంత్రిగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ రికార్డును మోడీ అధిగమించారు. వరుసగా ఇన్ని రోజులు ఏకధాటిగా పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానుల్లో మోడీనే ఆ రికార్డు సొంతం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన కేసులను నిర్వహిస్తున్న హైదరాబాద్లోని ఎక్సైజ్ కేసుల ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కరీంనగర్లోని హుజూరాబాద్లో 2021లో జరిగిన కేసుకు సంబంధించిన విచారణకు కేంద్ర మంత్రి హాజరు కాకపోవడంతో మెజిస్ట్రేట్ ఈ వారెంట్ జారీ చేశారు. వారెంట్ జారీ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ విచారణ జూలై 30కి వాయిదా వేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా సీఈఓ అపర కుబేరుడు ఎలన్ మస్క్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు మస్క్ కావాలి, మస్క్తో కలిసి పనిచేయాలని ఉంది. మస్క్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం ఇచ్చే భారీ సబ్సిడీలు తీసేస్తానని అందరూ అంటున్నారు. ఇది నిజం కాదు. నేను మస్క్ను, అలాగే అమెరికాలోని అన్ని వ్యాపారాలను అద్భుతంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ గాజా వివాదం నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రోన్ సంచలన ప్రకటన చేశారు. పాలస్తీనాను ఒక స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నామంటూ ఆయన ప్రకటించారు. అంతేకాదు, సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కూడా తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గాజా వేదికగా జరుగుతున్న యుద్ధం అక్కడి ప్రజల ఆకలి ప్రపంచ దేశాలు చూస్తున్నాయని, గాజాలో యుద్ధం ఆగి సాధారణ ప్రజలు కాపాడాలని కూడా ఆయన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ టీటీడీ ఉద్యోగితో వాగ్వాదానికి దిగారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్లో శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆలయం వెలుపలకు వచ్చే సమయంలో మహాద్వారం ఎదురుగా ఉన్న గేటు తీయాలని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిని అడిగారు. ఇటుగా ఎవరిని అనుమతించకూడదని ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయని, అందరూ వెళ్లే మార్గంలో వెళ్లాలని ఉద్యోగి చెప్పగా దాంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది సర్ది చెప్పడంతో ఉద్యోగి గేటు తీశారు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టులో భారత బౌలర్లు తడబడుతున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 225 పరుగుల స్కోర్ సాధించింది. భారత బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, రవీంద్ర జడేజా తలా వికెట్ సాధించారు. ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఇప్పటి వరకు ఒక్క వికెట్ సాధించలేకపోయారు. అంతకుముందు టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఇవి ఇప్పటి వరకున్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.